విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాద బాధితులకు అండగా ఉంటామని ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్ తెలిపారు. కేంద్రం తరపున సహాయం అందిస్తామని తెలిపారు. నిన్న SMS-2లో జరిగిన ఏదైతే దుర్ఘటన ఉందో అత్యంత బాధాకరమైన అంశం. 8 మంది కార్మికులు మరణం, దాంట్లో 5 పర్మనెంట్ ఎంప్లాయీస్ అలాగే 3 కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ మరణించడం ఏదైతే ఉందో చాలా దురదృష్టకరం. దాంతోపాటు 6 గాయపడటం జరిగింది. దాంట్లో 2 తీవ్రంగా గాయపడ్డారు. వాళ్ళిద్దరూ తీవ్రంగా గాయపడిన వాళ్ళు త్వరగా కోలుకోవాలని చెప్పి ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాం. ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో అలాగే ఎవరైతే చికిత్స పొందుతున్నారో వాళ్ళకి ఎక్స్గ్రేషియా ఇవ్వటం జరిగింది. ముఖ్యంగా ఎవరైతే మరణించారో వాళ్ళకి 25 లక్షల రూపాయలు ఇవ్వటం, దాంతోపాటు వాళ్ళకి సంబంధించిన పూర్తి ఫైనాన్షియల్ బెనిఫిట్స్ ఏవైతున్నాయో వాటన్నిటినీ కూడా వాళ్ళకి ఇచ్చే విధంగా, అలాగే వాళ్ళ ఇంట్లో ఒకరికి ఉద్యోగం 6 నెలల్లో పర్మనెంట్ ఉద్యోగం ఇవ్వాలని చెప్పి కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ పిల్లలు కూడా ఆ విధంగా ఇవ్వాలని చెప్పి అనుకోవడం జరిగింది. అలాగే వాళ్ళకి హౌసింగ్ సదుపాయం కూడా కలిగించాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. ఎవరైతే గాయపడ్డారో వాళ్ళందరికీ కూడా 10 లక్షల రూపాయలు ఇవ్వటం, అలాగే వాళ్ళకి చికిత్స పూర్తిగా ప్రభుత్వం చేసే విధంగా దాన్ని ఆసరా తీసుకోవడం జరిగింది. అలాగే ప్రధానమంత్రి యొక్క రిలీఫ్ దాంట్లో భాగంగా 2 లక్షల రూపాయలు సాధారణంగా వస్తాయి. ఆ విధంగా అది కూడా దానికి కలిపి ఇవ్వాలని చెప్పి నిర్ణయించడం జరిగింది.